హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. క్యాన్సర్ ఈ పదం చెప్తేనే ఎంతోమంది భయపడుతూ ఉంటారు. కానీ అలాంటి క్యాన్సర్ కేర్లో ఒక మెడికల్ వండర్ జరిగింది. ఒక ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇండియాలో ఎన్నో రేరెస్ట్ డెడ్లియెస్ట్ క్యాన్సర్స్ చూస్తుంటాము. కానీ ఇది ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా చాలా తక్కువ రిపోర్ట్ అయిన క్యాన్సర్స్ అండ్ ట్రీట్మెంట్ ప్లాన్ కూడా లేని క్యాన్సర్ అదే ప్రైమరీ పెరిటోనియల్ ఎవింగ్ సర్కోమా. ఈ క్యాన్సర్ వినంగానే ఎంతోమంది భయపడుతూ ఉంటారు. కానీ ఈ క్యాన్సర్ తోటి ఒక వైజాగ్ అబ్బాయి 24 ఓల్డ్ అబ్బాయి గౌతమ్ అనే అబ్బాయి ఈ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనే పరిస్థితిలో మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం దగ్గరకు వచ్చేసారు. ఇక్కడ వాళ్ళు 16 hours సర్జరీ చేసి ఈ క్యాన్సర్ని క్యూర్ చేయగలిగారు. రీసెర్చ్ ఓరియంటెడ్ పరంగా టెక్నాలజికల్ పరంగా ప్రతి ఒక్కటి కేర్ఫుల్గా తీసుకొని ఈ సర్జరీని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలిగారు. మరి ఈ కేసు గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా ఈరోజు అడిగి తెలుసుకుందాం. సో రైట్ నౌ మనతో పాటు ద ఉమెన్ బిహైండ్ దిస్ సక్సెస్ ఉన్నారు. వారే డాక్టర్ ప్రీతి రెడ్డి గారు, వైస్ చైర్పర్సన్ మల్లారెడ్డి విశ్వవిద్యాలయ పీఠం. సో అసలు పరిచయం అవసరం లేదు, ఇంట్రడక్షన్ అవసరం లేని పర్సనాలిటీ మీరు. సో ఎలా ఉన్నారండి? All good. Thank you so much. Thank you to NTV and thanks to you for coming here and trying to understand what has happened. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇలాంటి ఒక రేర్ డిసీజ్ ఆల్ ఓవర్ ఇండియా చాలామంది డాక్టర్స్ భయపడతారు కూడా టు ట్రీట్, ఏమవుతుంది, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయని. అలాంటిది యూ టుక్ ఎ స్టెప్ అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఆ రిజల్ట్ మనం చూస్తున్నాము. సో ఒక్కసారి కేసు గురించి డీటెయిల్గా మా ఎన్టీవీ ఆడియన్స్ కోసం చెప్తారా? ఎస్, ఆఫ్ కోర్స్. ఇది ఒక చాలా రేర్ కేస్ అండి. మనం మొత్తం ఇండియాలో కూడా ఇప్పటి వరకు ఇట్లాంటి కేసు ఇంకైతే రిపోర్ట్ అవ్వలేదు. సో దిస్ కేస్ ఇస్ కాల్డ్ యాజ్ PPES, అంటే ప్రైమరీ పెరిటోనియల్ ఎవింగ్ సార్కోమా. సో యూజువలీ ఇది ఎట్లుంటుందంటే ఈ సార్కోమా, ఎవింగ్ సార్కోమా ఇస్ కామన్ ఇన్ from bones or from soft tissues, especially in the age between children or young adults. Okay. So ee age lo usually ga it is common. Kani a sarcoma or having sarcoma arising in the peritoneal tissue from as a primary source of this thing appearance is absolutely uncommon. Okay. Ante in the history of in the entire medical history also ఇట్లాంటి సిచ్యువేషన్ దీనికన్నా ముందు అంటే ఇట్స్ నాట్ బిన్ రిపోర్టెడ్ యెట్. బిఫోర్ దిస్ కేస్ వీ కుడ్ ఐడెంటిఫై 2 cases which have been reported. One was in Gujarat, that is Gujarat Association of Oncology, where they have reported a case, mesenteric sarcoma. Kani even that's also having sarcoma only, the same thing but arising from mesenteric area. Localized, quite localized. Whereas the second case was from Tata Memorial, Mumbai, which was arising from pancreas. Achha, okay. So these are the 2 cases which have been reported so far. We might have seen such cases before, I don't know, but I think somewhere diagnosis also takes a lot of pain and you need to have that proper equipments. So I'm talking about so far reported. But whereas with us we have a proper evidence and proof which proves that this is a primary peritoneal Ewing sarcoma. And this boy, who is a 24-year-old male who came from Vizag and was diagnosed and investigated by HCG over there. And then one of a doctor who was working in HCG and now who has joined us, so he shifted the case from there to our hospital for the treatment. Okay, so the treatment began here. Before we begin the treatment also we had to reconfirm, re-diagnose cheyali, because every hospital, that's such a rare idi ante we have to be 100% sure. Anyways, depending on the reports from HCG, we again worked on it. We did the entire PET scan, laparoscopic diagnostic laparoscopy, and the tissue was been sent to multiple labs. And finally, we also got the same report as that of them, that it is a case of PPS. Okay. And the difference is this was not at all localized. The entire peritoneum ante ఏంటంటే జనరల్ అండర్స్టాండింగ్ అంటే అరౌండ్ ద ఎంటైర్ అబ్డామిన్, అంటే అబ్డామిన్ అంటే మనకి లోపట ఉండే మన ఆర్గన్స్, స్టమక్ కానీ ప్యాన్క్రియాస్ కానీ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అన్నిటికీ ఒక కవరింగ్ ఉంటుందండి. ఆ కవరింగ్ ఈజ్ ఫర్ ప్రొటెక్టివ్ బేసిస్, ఫర్ సపోర్ట్, సో మెనీ థింగ్ విచ్ ఇస్ కాల్డ్ as
peritoneum. So peritoneum ki the entire diffused infiltration was seen in the entire peritoneum, which is absolutely rare. అంటే unlike other cases before రెండు cases చెప్పినప్పుడు they were localized. One was in pancreas, other was in ఒక mesenteric. particular part లో Yes, there was yes. there. కానీ ఇదేంటి మొత్తం diffuse infiltration. So we were taken to a surprise, and 24-year-old kid coming up, a 24-year-old male coming up with a pain in abdomen and then getting a CT scan done. CT scan చేసి ఈ diffuse infiltration చూసి మళ్ళీ PET scan చేసుకొని ఇది ఒక కార్సినోమా అని ఒక డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత then we got a biopsy and it was proven that it is a sarcoma arising from the peritoneum. ఓకే, అంటే మేజర్ కాజ్ ఏమైంటది అంటే ఒక 24-year-old కాజ్ ఇస్ బేసిక్లీ జెనెటిక్ అండి. దీనికి అసలు కాజ్ అనినే లేదు, బికాస్ వెరీ less literature is found about this rare disease. Absolutely less. అంటే if I'm able to tell you that this is the only case of peritoneal sarcoma being reported in India అంటే you can imagine అసలు టెక్స్ట్ బుక్ లో ఎక్కడ వెతికినా కూడా దీని గురించి అంత డీటెయిల్ గా రాయలేదు. దే మస్ట్ హావ్ మెన్షన్డ్ a little bit of it. ఇట్లా ఉంటది. of course for every disease there is mentioning అయితే ఉంటది. కానీ ఇది ఎట్లా అంటే how will it go ahead, what is the prognosis, దీని ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ ఇంకా ఏమున్నాయి, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎందుకుంటాయి, why coming only in that particular age, this everything is a question mark yet. Okay, which still have to be evaluated. So I feel institutions like us, hospitals like us, why I say institution ante hospital bajata em untadi, we treat and we leave it. But as an institute where research is also equally important, academics, research and treatment, all three in one under one umbrella, one roof, that is in our campus kabatti it makes our job easy to go more deeper into the subject. So I think we feel fortunate, and I feel it's unfortunate to the patient, of course, but then the best part was like we could treat him. Like the moment we saw the case, we were like, okay, now what? So like then we treated, and I'm so proud of the entire team of Malla Reddy Narayana. They took this case very seriously, and they took it as a challenge, and they worked on it. The entire cytoreductive surgery took place for 16 long hours. So the entire team, whether it is the surgeon Dr. Harish Dara, the anesthetist Dr. Narendra Garu, so the entire team of critical care who were there in the OT to keep the patient on the anesthesia, and that temperature also has to be maintained. So these all challenges were achieved, and then eventually it went like we could see success in the treatment. And then the patient was also, he's also good now. He's recently got discharged. Oh, nice. So this everything is, of course, we feel good, we feel nostalgic, we feel proud in our team. And even after the surgery also, he was ventilated, he was in the ICU. The entire, like we had given a separate room for him because we didn't wanted any secondary infection to hit him. Because idanta disease to part, there are other areas also which might affect him. The entire peritoneum was removed. So this everything is challenging. First time ever happened in our hospital, not in a hospital, I think even in country, I would say. Yes. So mottam critical care team were there, and thanks to the family, the way they supported, the way they believed us. And after doing this surgery, we started giving him HIPEC, which is called as the hyperthermia intraperitoneal chemotherapy. So our medical oncologists and the radiation also was being done to the lymph nodes. So it was a combination of treatment. So hats off to the team and hats off to that kid. Team of doctors and the patient side nunchi, family tarapu nunchi. Yes, anta support undadam. And moreover, I feel absolutely and oka emotional ga I feel bad about that kid who's just 24-year-old. స్టూడెంట్ ఏజ్ కదా, ఆయనకి ఇట్లా రావడం, ఆయన తట్టుకోవడం, అసలు ఆయన మనోబలం ఎంత స్ట్రాంగ్ ఉండొచ్చు, దట్ హీ ఫేస్డ్ ఇట్ అండ్ హీ లెఫ్ట్ ద హాస్పిటల్ విత్ అ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. So all thanks to all credits to the doctor and the entire team of Malla Reddy groups అని చెప్పాలి. Yes. But truly,
సో సర్జరీ ప్రాసెస్ అంతా కూడా లైక్ యాజ్ యూ మెన్షన్ ఇట్ వాజ్ అ వెరీ ఫస్ట్ టైం రిపోర్టెడ్ లైక్ ఇట్లాంటి ట్రీట్మెంట్ ఆప్షన్ Yes. ఉండాలి, ఇలా సర్జరీ చేయాలి అనేది. సో టెక్నికలీ ఏమేమి ఇన్వాల్వ్ ఉండే టెక్నాలజీ పరంగా కానీ డయాగ్నోసిస్ నుంచి సర్జరీ వరకు? Yeah. సో మల్లా రెడ్డి. So as I told you, it is right from first of all HCG లో అక్కడ ఆల్రెడీ వాళ్ళు the suspected Ewing's carcinoma, that to peritoneal. So ఇక్కడ కూడా రిపోర్ట్ చేస్తే we have a tumor board. So where the tumor board includes the surgical oncologist, the radiation oncologist, the medical oncologist, then a pathologist is also there. Then we also keep one like critical care physician also, and everyone put together. We could come to a conclusion that yes, we can operate. We'll do our best, because there is no other way. We can't let him go at the age of 24. The only one we have to treat him. Okay, irrespective of whether it leads to success or not is secondary. We should give that chance. So I think all the investigations were be done, and my consultants would be able to tell you better in those terms, because they have worked hard for this. As a management, my role was just supportive. This is an honor for the hospital that we got this opportunity to treat this case. And saving a life of a 24-year-old kid is, of course, I mean, that would be my priority. It's absolutely an honor for the entire team that we are operating, and we have successfully operated this case. బట్ ఈ మూమెంట్ తోటి ఐ రియలీ అండర్స్టూడ్ దట్ ఒక మేనేజ్మెంట్ కి లైక్ మెడికల్ మేనేజ్మెంట్ కి ఇట్స్ మోర్ లైక్ ఎ పేషెంట్, అంటే మనీ కాదు, వీ హ్యావ్ టు సేవ్ హిమ్ ఎట్ ఎనీ కాస్ట్ అన్నట్టు యు ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. This is an absolutely an unusual case, and we, as not only as a hospital, we are an institute. So it gives me an immense pride to show it to our students or our fellow colleagues or consultants that yes, we have treated. It's an honor, to say that we have done this case is a honor. So I feel God gave us that chance to operate, I would say. And Malla Reddy proved that chance and cheppali with Thank all you. the research, Thank all you. the doctors, all the group of team and everyone. Yes. And ethically kuda research ante chaala complications unnappudu it is responsible, ante meer kuda at the end of the day parents will be like you took the responsibility antar, but Yes, of course. going through all that phase is really tough. And Yeah. No, I feel having this opportunity of leading an hospital or education institute, I think there's a lot more to do. We've just begun the journey. Recently we got the status of Malla Reddy Vishwavidyapeeth. That gives me a lot of boost. We feel absolutely honored, and I thank God to give us this opportunity, and also blessing us so that we could treat the patient successfully. So I think it is a miraculous thing, and we have achieved something which was, I mean, never ever dreamt of. But then I would like to also see, we'll also keep a follow-up about the case. We want to see how he will be, recovery, and then whether there will be a, reoccurrence or not. This everything has to be maintained, because it's one of its kind, and we would like to keep a follow-up and, find out more about this case. correct, that is what a research center always look forward. Yes. Thank you so much. Thank you so much. Thank you. సో ఈ కేసు గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడదాము. సర్జరీ ప్రాసెస్ అంతా మెయిన్గా హరీష్ గారి చేత జరిగింది. ఫస్ట్లీ కంగ్రాట్స్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో ఇంత రేర్ కేస్ని యూ హ్యావ్ డన్ ఇట్. హీస్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. సో ఇలా ఈ కేసు గురించి ఒకసారి డీటెయిల్గా చెప్తారా? సర్జరీ ప్రాసెస్లో అంతా కాంప్లికేషన్స్ ఎలా ఉండే? మల్లా రెడ్డి గ్రూప్ నుంచి ఇంత కాంప్లికేటెడ్ కేస్ని హౌ డిడ్ దే ట్యాకిల్ అని చెప్పారు. బేసికల్లీ ఏంటంటే ఇతను ఒక యంగ్ బాయ్, 24 years, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్. రావడమే చిన్న పెయిన్ అబ్డమిన్ అని చెప్పేసి అక్కడ లోకల్ హాస్పిటల్లో వెళ్ళి కలిస్తే బేసికల్లీ తిరుపతి వెళ్తున్నాడు. ఆన్ ది వే ఒకసారి ఎందుకైనా మంచిదని చెక్ చేసుకుందని వెళ్ళాడు. బేసికల్లీ హీ డజంట్ హ్యావ్ బిగ్ సిమ్టమ్స్ అనమాట. సో అక్కడ చేసినప్పుడు సమ్ ఏదో అబ్నార్మాలిటీ ఉందని అక్కడ లోకల్ ఫిజిషియన్ అయ్యి అక్కడ వైజాగ్లోనే ఒక క్యాన్సర్ హాస్పిటల్లో చూపించుకున్నారు. చూపించుకున్న తర్వాత దెన్ అక్కడ నన్ను కన్సల్ట్ అయ్యి ఇది దెన్ వీ డిడ్ ఏ బయాప్సీ, తర్వాత సిటీ స్కాన్, ఎంఆర్ఐ అన్ని చేయించిన తర్వాత వీ ఫౌండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అన్యూజువల్ కేస్. ఇప్పుడు దాకా వరల్డ్లోనే అసలు ఎంత రేర్ అంటే దెర్ ఈస్ నో కన్సెన్సస్ కానీ గైడ్ లైన్స్ కానీ దీనికి ఎలా ట్రీట్మెంట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలని లేదు. అసలు రీసెర్చ్ కూడా జరగలేదు. లేదు యాక్చువల్లీ. అంటే మన జనరల్లీ ఈ ట్యూమర్ ఏంటంటే ఒక యంగ్ పిల్లలు 10 to 20 years ఏజ్ గ్రూప్లో బోన్కి మజిల్కి వస్తుంది. అది కామనే రావడం.
కానీ ఒక పెరిటోనియం అంటే అబ్డమిన్లో ఒక ఇన్నర్ కవరింగ్ ఉంటుందన్నమాట. దాంట్లో ఈ ట్యూమర్ రావడం అసలు జనరల్లీ పెరిటోనియంలో వచ్చే ట్యూమర్సే అంటే బోన్ కాకుండా వేరే సైడ్ వచ్చేదే చాలా రేర్. 4 in a million అంటారు. 4 in a million. అది ఈవింగ్ సార్కమా. అందులో ఈ పెరిటోనియం వచ్చేది యాక్చువల్లీ ఇన్సిడెన్స్ రేట్ చెప్పడానికి కూడా చాలా రేర్. అంత అసలు ఇంకా రాలేదు, చాలా అసలు రేర్ రిపోర్ట్ డిసీజ్. కాలేదు. పైగా మన దగ్గరికి రావడమే చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చారనమాట బాబు. సో హీ హాజ్ రిసీవ్డ్ కీమో. ఒక 6 cycles కీమో తీసుకున్న తర్వాత అప్పుడు నేను సర్జరీ చేద్దామని అప్పుడు ముందుగా ఫస్ట్ మేము డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటే ముందు కీ హోల్ సర్జరీ ఇలా చేసి కెమెరా పెట్టి చూసాం. అప్పటికి చాలా ఎక్స్టెన్సివ్ డిసీజ్ ఉండింది. సో వాట్ వీ హ్యావ్ డన్ ఈస్ ఈ అంత ఎక్కువ డిసీజ్ లోడ్ ఉన్నప్పుడు వీ కాంట్ ప్రొసీడ్ అనమాట. సో వీ హ్యావ్ గివెన్ 6 more cycles ఆఫ్ కీమో. ఓకే. తర్వాత ఇంకా ఆల్రెడీ అన్ని కీమోస్ అయిపోయినాయి. దెర్ ఈస్ నో అదర్ ట్రీట్మెంట్ లెఫ్ట్ టు గివ్. సో దెన్ వీ హ్యాడ్ ఏ డిస్కషన్, ఎక్స్టెన్సివ్ డిస్కషన్ అయింది పేషెంట్ అటెండ్ వాళ్ళ మదర్ తోటి వాళ్ళతోటి. బికాస్ దెర్ ఈస్ నో అదర్ ట్రీట్మెంట్, దెర్ ఈస్ నో గైడ్ లైన్స్ కూడా లేదు. సో నెక్స్ట్ వీ టుక్ ఏ స్టెప్ దట్ టు డూ సర్జరీ. జనరల్లీ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ సర్జరీస్ వేరే క్యాన్సర్స్లో చేస్తాం. ఓవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయం క్యాన్సర్, పేగు క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ కూడా చేస్తాం స్టేజ్ 4 ఉన్నా కానీ ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఉన్నప్పుడు అంటే లిమిటెడ్ అమౌంట్ ఉన్నప్పుడే చేస్తాం. బట్ ఏంటంటే ఇది మనకి ఇంకా గైడ్ లైన్స్ లేవు. యంగ్ బాయ్, కాలేజ్, అతను బతకాల్సిన లైఫ్ చాలా ఉంది. 24 years old. 24 years. సో వాట్ వీ హ్యావ్ డన్ ఈస్ డీటెయిల్ డిస్కషన్ తీసుకుని అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ప్రాబ్లీ మార్నింగ్ 9 o'clock వి టుక్ ఇన్సైడ్. ఆ రోజు ఆల్మోస్ట్ టుక్ 16 hours. నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock వి కేమ్ అవుట్. సచ్ అన్ ఎక్స్టెన్సివ్ సర్జరీ ఏంటంటే మొత్తం అబ్డమిన్లో ఉన్న డిసీజ్ అంతా పీల్ ఆఫ్ చేసాం. చేసి దాని తర్వాత హైపెక్ అని ఒక సర్జరీ, ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఇన్ సర్జికల్ ఆంకాలజీ అనమాట. ద లాస్ట్ 10 years నుంచి వీఆర్ డూయింగ్ ఇన్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ఇండియా. సో హైపెక్ అంటే ఏంటంటే హైపర్థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. నార్మల్లీ మనం ఏమి ఇస్తాం కీమోథెరపీ అంటే ఐవి ఇంజెక్షన్ ద్వారా చేతికి సెలైన్ బాటిల్ లాగి ఎక్కిస్తాం. ఐడియా ఏంటంటే ఆ కీమోథెరపీ డ్రగ్ మొత్తం బాడీ అంతా సర్క్యులేట్ అయ్యి ఎక్కడ క్యాన్సర్ సెల్ ఉందో చంపేస్తుంది. కానీ ఆ కీమోథెరపీకి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటి అంటే ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ డోసే ఇవ్వగలరు, అంతకంటే దాటి ఇవ్వలేం. రీజన్ అంటే అంతకంటే దాటిస్తే కీమోథెరపీ డ్రగ్ నార్మల్ సెల్స్ కూడా కిల్ చేస్తుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో మన మెడికల్ ఆంకాలజిస్ట్ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే దే కాంట్, అంటే క్యాన్సర్ ఎక్కువ ఉంది కాబట్టి డోస్ పెంచడానికి వాళ్ళకి ఛాన్స్ ఉండదు, స్కోప్ ఉండదు. సో దీంట్లో ఏంటంటే హైపెక్లో వాట్ వీ డూ ఇస్ మనం మొత్తం అంతా మన కంటికి కనిపించిన గ్రాస్ డిసీజ్ అంతా తీసేస్తాం. ఓన్లీ సో మన కంటికి కనిపించిన గ్రాస్ దెర్ ఈస్ మైక్రోస్కోపిక్ డిసీజ్ ఎలాగైనా ఉంటుంది, బట్ వీ కాంట్, మన చేతిలో ఉండదు. సో ఆ మైక్రోస్కోపిక్ డిసీజ్ కిల్ చేయడానికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డోస్ ఆఫ్ కీమోథెరపీ మనం బాడీ డైరెక్ట్గా అబ్డమిన్లోకి ఇంట్రడ్యూస్, దాన్ని హైపెక్ అంటారు. మరి కీమోథెరపీ ఇస్తాం, మళ్ళీ హీట్ చేసి ఇస్తాం. హీట్ ఏంటంటే ఆ హీట్ ఈజ్ లైక్ అన్ ఎక్స్ట్రా వెపన్ టు ద డ్రగ్ అనమాట, టు కిల్ క్యాన్సర్. ఇంకా ఎక్కువ మోర్ ఎఫెక్టివ్గా చంపుతుంది అనమాట. సో ఇంత యూజువల్లీ దట్ 90 minutes ఇస్తాం అనమాట ఆఫ్టర్ కంప్లీట్ రిమూవల్. ఆ 90 minutes కీమో ఇచ్చిన తర్వాత ఆ టైంలో మేజర్ రోల్ ఏంటంటే సర్జన్ కంటే సర్జరీ యొక్క అలైడ్ బ్రాంచెస్ అనెస్థీషియా టీమ్ది మేజర్ రోల్ ఉంటుంది. అనెస్థీషియా వాళ్ళు ఆ హీట్ అనేది ఓన్లీ అబ్డమిన్లోనే ఉండాలి, ఆ పర్టిక్యులర్ రీజియన్లోనే ఉండాలి. వేరే బాడీకి రీచ్ అయితే హైపర్థెర్మియా వల్ల వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. సో రెస్ట్ ఆఫ్ ది బాడీని నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ చేసి ఇది చేసేది అక్కడ అనెస్థీషియా వాళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. సో అది అయిపోయిన తర్వాత అక్కడతో స్టోరీ అయిపో ఉండదు. జనరల్లీ ఆఫ్టర్ సర్జరీ కూడా పోస్ట్ అప్ అంటే మనం కీమో అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డోస్, ఈవెన్ దో దాని పెనట్రేషన్ 0.1 mm ఉంటుంది, బికాస్ టు టార్గెట్ మైక్రోస్కోపిక్ డిసీజ్ ఉన్నా కానీ మన బాడీలో ఆ హీట్ వల్ల మల్టిపుల్ చేంజెస్ వస్తాయి. సో ఈ పోస్ట్ ఆప్ వాళ్ళ లివర్ షట్ డౌన్ అయిపోతుంది ఫస్ట్ 3 days, కిడ్నీ షట్ డౌన్ అయిపోతుంది, తర్వాత బాడీలో సాల్ట్స్, ఎలక్ట్రోలైట్స్ అనేవి చాలా డిఫరెన్స్ వస్తాయి. సో అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో అక్కడ క్రిటికల్ కేర్ టీమ్. సో ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్, అంటే ఇట్స్ నాట్ ఏ సింగిల్ సర్జన్ రోల్ ఏం కాదు, ఇట్స్ టీమ్ వర్క్ అనమాట. అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ అందరూ ఈ మంచి పొటెన్షియల్ ఉండి వాళ్ళు చేయగలిగితేనే వీ హ్యావ్ టు టేక్. మల్లారెడ్డి వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు యాక్చువల్లీ. సో ఈ హైపెక్ టెక్నాలజీ అనేది ఇలాంటి క్యాన్సర్స్ అన్నప్పుడు అంటే ఏ స్టేజెస్లో యూస్ చేస్తుంటారు? ఇప్పుడు దాకా మనం చేస్తున్న ఏదైతే సర్జికల్ టెక్నిక్స్ ఉన్నాయో ఎప్పటియో వెల్ నోన్ సర్జన్స్ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న టెక్నిక్సే. ఈ హైపెక్ అనేది లాస్ట్ 10 yearsలో చాలా పాపులరైజ్ అయిందనమాట. సో మామూలుగా మనం ఏమనుకుంటామంటే స్టేజ్ 4 క్యాన్సర్ అంటే ఇంకా కీమోనే, డిసీజ్ కంట్రోల్గానే ఉండాలి, వీ కాంట్ యాక్చువల్లీ క్యూర్ ద డిసీజ్ అన్న ఫీలింగ్లో ఉంటాము. బట్ ఎప్పుడైతే ఈ హైపెక్ అనే ప్రొసీజర్ వచ్చిందో స్టేజ్ 4 డిసీజ్లో కూడా స్టిల్ మనం క్యూరేటివ్ ఇంటెంట్లో ట్రీట్ చేయొచ్చు. మెయిన్లీ అండాశయం క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ మొత్తం అంతా స్ప్రెడ్ అయినా, అలాగే స్టమక్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, వీటిలో ఏంటి అంటే ఈ హైపెక్ ద్వారా
క్యూర్కి మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. మామూలుగా స్టమక్ క్యాన్సర్ జనరల్లీ స్టేజ్ 4 ఉంది అనుకోండి 8 to 10 months కంటే ఎక్కువ ఉండరు ఉంటారు. సో ఈ హైపెక్లో మన 2-3 years 4 years కూడా we can treat them and ఫాలోఅప్లో follow up ఉన్నారనమాట. ఉండొచ్చు. సో మన క్యూర్ వైపు ఇంటెంట్ వైపు ట్రీట్ చేయొచ్చు దీనివల్ల. కరెక్ట్. సో ఇట్స్ గుడ్, ఇలాంటి టెక్నాలజీస్ అన్నీ కూడా వన్ రూఫ్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ మేనేజ్ టు డూ ఎవ్రీథింగ్. ఇంత అడ్వాన్స్డ్ క్యాన్సర్ అయినా రేర్ డిసీజెస్ అయినా కూడా యూజింగ్ దిస్ టెక్నాలజీస్ వీ కెన్ ఓవర్కమ్ ఇట్. బట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇలాంటి లైక్ మెడికల్ వండర్స్ అంటారు కదా, అలాంటివి చేయడంలో చాలా ఛాలెంజింగ్ ఉంటుంది, చాలా రిస్క్ టేకింగ్ ఉంటుంది. బట్ బీయింగ్ ఏ డాక్టర్, ఓవర్కమింగ్ ఆల్ ఇట్, అండ్ ఇండియాకి ఇట్స్ ఇస్ ఎ ప్రౌడ్ మూమెంట్ మల్లారెడ్డికి కానీ, టు ద పేషెంట్, టు ద ఫ్యామిలీ, ఎవ్రీ వన్కి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇందాక హరీష్ గారు చెప్పినట్టు ఈ సర్జరీలో ప్రతి ఒక్కరు కూడా డీటెయిల్గా ఇన్వాల్వ్డ్, అనెస్థీషియన్ కానీ, క్రిటికల్ కేర్ కానీ. సో రైట్ నో మనతో పాటు అనెస్థీషియన్ గారు ఉన్నారు, హెచ్ఓడి అనెస్థీషియా, డాక్టర్ రాధారమణ గారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే. సో ఈ కేస్ గురించి మాట్లాడాలంటే ఇందాక చెప్పినట్టు ఒక పర్టికులర్ హీట్ మెయింటైన్ చేసుకుంటూ అంత ఛాలెంజింగ్ కేసు ఉండే, అనెస్థీషియా పరంగా కూడా చాలా రోల్ ఇన్వాల్వ్డ్ ఉంది అని. సో ఒకసారి డీటెయిల్గా చెప్తారా? ఈ పర్టికులర్ పేషెంట్లో నార్మల్గా రెగ్యులర్గా ఉండే క్యాన్సర్ పేషెంట్లో ఉండే రెగ్యులర్ ప్రాబ్లమ్స్ లైక్ ఎనీమియా, హైపోప్రోటీనిమియా, జనరల్ వీక్నెస్ అవి కాకుండా ఎక్స్ట్రా ఏంటంటే మీ ప్రొలాంగడ్ సర్జరీ 16 hours చేశారా? 16 hours సర్జరీలో యాక్చువల్గా బాడీ ఎక్స్పోజ్ టు ది కోల్డ్ అట్మాస్ఫియర్ ఆఫ్ ది ఆపరేషన్ థియేటర్. సో హైపోథెర్మియా వస్తుంది. సో హైపోథెర్మియాలోకి వెళ్ళిపోయి హైపోథెర్మియా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకుంటూ మళ్ళీ ఎక్స్టెన్సివ్ సర్జరీలో, సో అబ్డామిన్ లోపల చాలా ఎక్స్టెన్సివ్ డిసీజ్ ఉంది కాబట్టి అన్నీ రిమూవ్ చేస్తున్నప్పుడు లాట్ ఆఫ్ బ్లడ్ లాస్ ఉంటుంది. బ్లడ్ లాస్ అంటే నార్మల్గా రెగ్యులర్ పేషెంట్స్కి లాగా కాకుండా ఆల్మోస్ట్ హోల్ బాడీలో ఉండే బ్లడ్ వాల్యూమ్ మొత్తం లాస్ అవుతుంది. అది రీప్లేస్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం వీళ్ళు హై టెంపరేచర్ మన ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు హైపర్థెర్మియా రాకుండా, బాడీలో మిగిలిన పార్ట్స్ ఎఫెక్ట్ అవ్వకుండా అవన్నీ మేనేజ్ చేసుకుంటూ అనస్థీషియా మెయింటైన్ చేయాలి. అది కొంచెం కాంప్లికేటెడే. అనస్థీషియా అయిపోయాక పేషెంట్ రికవర్ అయిన తర్వాత పోస్ట్ ఆప్ క్రిటికల్ కేర్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. మాకు వీ హ్యావ్ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ అనస్థీషియా అండ్ అదర్ ఎలైడ్ స్పెషలిస్ట్, సో వీ కుడ్ బి ఏబుల్ టు డూ దిస్ సక్సెస్ఫుల్. కరెక్ట్. సో యాజ్ యూ మెన్షన్డ్, అంటే అంత ఎఫెక్టివ్గా టెక్నికలీ అన్ని స్కిల్స్ ఉన్న నాలెడ్జబుల్ ఎక్స్పర్టీస్ ఉండాలి. సో బీయింగ్ ఏబుల్ టు మేనేజ్ అంత టెంపరేచర్స్ కానీ త్రూ అవుట్ ద హవర్స్ 16 hours చేశారు అంటే ఇట్స్ స్మాల్ థింగ్ అని చెప్పాలి. కంగ్రాట్స్ టు యూ టీమ్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఈ కేస్ గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకున్నట్టయితే, సర్జరీ ఎంత కాంప్లికేటెడో ఆ 16 hours సర్జరీ తర్వాత నెక్స్ట్ రికవరీ స్టేజ్ కూడా అంతే కాంప్లికేటెడ్గా ఉంటుంది, అంతే ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకంటే అంత 16 hours ఆల్ ది టీమ్ ఎఫర్ట్స్, ఇంకా పేషెంట్ కేస్, అన్ని థింగ్స్ కూడా మ్యాండేట్గా ఫ్యాక్టర్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో దాని గురించి క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడదాం. మనతో పాటు కార్తిక్ గారు ఉన్నారు, భరత్ గారు ఉన్నారు. హాయ్ అండి. నమస్తే. సో ఆఫ్టర్ ద సర్జరీ సో మేజర్గా వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయి అండ్ హౌ డిడ్ యూ ఓవర్కమ్ దాట్? నమస్తే అండి. ఈ కేసులో మెయిన్గా ఇలాంటివి 24 ఏళ్ళ ఒక అబ్బాయి చిన్న కడుపు నొప్పితో సమస్య మొదలైంది. దీంట్లో మనకు మెయిన్గా ఉండే ఛాలెంజెస్ ఇలాంటి రేర్ కేసుని ట్రీట్ చేయడంలో ఏంటంటే, ఫస్ట్ అదొక సమస్యని డయాగ్నోస్ చేయడం, దాని ట్రీట్మెంట్ని ప్లాన్ చేయడం. సో ఇలాంటిది ఫస్ట్ కనుక్కోవడం, ఈ సమస్య ఉంది, దానికి ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ఫస్ట్ ఛాలెంజ్ ఉంటుంది. అది కష్టమైన ఫేజ్. నెక్స్ట్ ఫేజు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, అన్ని సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ ఇస్తూ దాని కాంప్లికేషన్స్ని ఓవర్కమ్ చేస్తూ ఆపరేషన్ 16 గంటల ఆపరేషన్, అది రేర్గా చేసే అలాంటి ప్రొసీజర్స్ని ఆపరేషన్స్ చేయగలగడం. ఆ టైంలో అనస్థీషియా డాక్టర్ అండ్ సర్జన్ ఏబుల్ టు మేనేజ్ దట్ క్రైసిస్. ఆ తర్వాత థర్డ్ ఛాలెంజ్, ఫైనల్ ఛాలెంజ్, అలాంటి ఎక్స్టెన్సివ్ సర్జరీస్ నుంచి పేషెంట్ని మనం ఓటీ నుంచి ఐసీయూకి షిఫ్ట్ చేశాక మెయిన్గా మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే, ఆ పేషెంట్ అన్ని గంటల పాటు అక్కడ ఓటీలో ఎక్స్పోజ్ అవ్వడం. సో పేషెంట్కి ఇన్ని కీమోథెరపీలు తీసుకోవడం వల్ల ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఒక సమస్య. ఇన్ఫెక్షన్ అంటే మనం షిఫ్ట్ చేస్తున్నప్పటి నుంచి ఐసీయూలో స్టే మొత్తం పేషెంట్కి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవాలి. 2, పేషెంట్ వెంటిలేటర్లో మనం షిఫ్ట్ చేసిన పేషెంట్ని, ఇన్ని గంటల పాటు వెంటిలేటర్లో ఉన్న పేషెంట్ని వెంటిలేటర్ నుంచి బయటికి తీయడం అనేది ఇంకొక ఛాలెంజ్. దాంతోపాటు అంత గంటల సర్జరీలో పేషెంట్కి ఎంతో బ్లడ్ లాస్ ఉంది. దాన్ని ఓటీలో వీలైనంత వరకు రీప్లేస్ చేస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక మనం అసెస్ చేస్తూ ఎంత తగ్గింది, ఏం జరిగింది, దాన్ని మళ్ళీ మనం తిరిగి బ్లడ్ తిరిగి ఇవ్వడం,
వాళ్ళ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సెస్ ఇంబ్యాలెన్సెస్ చూసుకోవడం, ఇవి మనం రికవరీలో పాటుగా ఛాలెంజెస్ మేము ఫేస్ చేసింది ఈ పేషెంట్తో. ప్రైమరీ ఛాలెంజ్ వాట్ వి ఫేస్డ్ ఇస్ వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోనియా ఉంటుంది. అంటే ఇంత త్వరగా వెంటిలేటర్ నుంచి పేషెంట్ని బయటికి తీసుకొస్తాం, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అహెడ్ టు రికవరీ. నెక్స్ట్ బికాజ్ వీ ఫాలో అ పర్టికులర్ ప్రోటోకాల్ ఎన్హాన్స్డ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ అని. ఇలాంటి కేసెస్ సర్జరీ ఎంత ఇంపార్టెంటో ఫర్ సర్జన్స్, అంతే ట్రస్ట్ వాళ్ళకి క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్, యాన్సిస్టర్ డిపార్ట్మెంట్ మీద ఉంటే వీ హ్యావ్ టు లివ్ అప్ టు దట్. సో ట్రీటింగ్ ఇన్ఫెక్షన్స్, blood disorders, electrolyte disorders, these are all the primary challenges that we were facing. And systemic infections was the biggest trouble. And initially మేము larger antibiotic పెట్టేసి we started our treatment. 2 days తర్వాత వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చాము. And then came the electrolyte imbalances, బాడీలో మెగ్నీషియం, పొటాషియం, సోడియం తగ్గడం, పెరగడం. దట్ వాజ్ ది మెయిన్ ఛాలెంజ్ టు ఫేస్. సో బాడీలో ఎన్నో డ్రైన్స్ కూడా ఉంటాయి. సో దాని డ్రైన్ మనం మేనేజ్ చేస్తూ ఎంత బాడీ నుంచి లాస్ అవుతుంది, మన బాడీకి ఎంత రీప్లేస్ చేయాలి క్యాలిక్యులేటెడ్ మేనర్లో, ఓవర్గా ఇవ్వద్దు, అలా అని లాస్ అవ్వకుండా ఒక బ్యాలెన్స్డ్గా మనం ప్రతి గంట మానిటర్ చేస్తూ బీపీ పెరుగుతుందా తగ్గుతుందా, పల్స్ రేట్ ఎలా చేంజ్ వస్తుంది, పేషెంట్కి ఫీవర్ వస్తుందా. ఎందుకంటే ఇన్ని కీమోథెరపీ సైకిల్స్, ఇంత లాంగ్ సర్జరీ ఎక్స్పోజ్ అయిన పేషెంట్కి మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా. సో వీటిని మనం క్యాలిక్యులేటెడ్ మేనర్లో కంటిన్యూస్ మానిటర్ చేస్తూ ఒక్కొక్క స్టెప్ని అచీవ్ చేస్తూ వెంటిలేటర్ నుంచి బయటికి తీయడం ఫస్ట్ ఛాలెంజ్. ఆ తర్వాత ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రతి ఒక్కరు సిస్టర్, మన ఐసీయూ టీంలో ఉండే అందరూ సిస్టర్స్, టెక్నీషియన్స్, ఎవరివన్ హ్యాస్ టు ఫాలో. ఒకరితో అయ్యేది కాదు, ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్. 10 days మనం పేషెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఆల్ దీస్ ఇష్యూస్ నుంచి, ప్రతిరోజు మానిటర్ చేసుకుంటూ. ఇందులో మెయిన్గా ఫస్ట్ 2 days ఈజ్ ఆన్ వెంటిలేటర్ ఓన్లీ. వెంటిలేటర్ నుంచి మామూలుగా ఏదైనా ఒక ఆపరేషన్ చేశాక సాధారణంగా ఇమ్మీడియట్గా మనం వెంటిలేటర్ రిమూవ్ చేసి పేషెంట్ని ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. కానీ ఈ పేషెంట్కి ఇన్ని గంటల సర్జరీ వల్ల 2 days పట్టింది పేషెంట్ని వెంటిలేటర్ నుంచి తీయడానికి. ఆ తర్వాత అక్కడ నుంచి ఒక్కొక్క ఛాలెంజ్ తీస్తూ బ్లడ్ని రీప్లేస్ చేయడం కావచ్చు, ఎలక్ట్రోలైట్స్ని రీప్లేస్ చేయడం కావచ్చు. దీనికి అనదర్ 8 days పట్టింది ఐసీయూ స్టేట్. ఇప్పుడు ఇంత పెద్ద స్టేజ్ నుంచి మనం ఇన్ని క్యూర్ చేసాం. నెక్స్ట్ మనం ఫ్రీక్వెంట్గా, ఇనీషియల్గా వెరీ ఫ్రీక్వెంట్గా మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం. ఇంకొకటి, ఇంత లాంగ్ డేస్ ఐసీయూలో స్టే ఉండడం వల్ల పేషెంట్ న్యూట్రిషనల్గా కూడా డెఫిషియన్సీస్ ఉంటాయి. మనం ఐసీయూలో ఇచ్చేది కాకపోతే తర్వాత తనకి ఫిజికల్ రికవరీ కూడా ఉంటుంది. పేషెంట్ని నడిపించడం, ఎంత స్టెప్ మేనర్లో తనని తిరిగి పవర్ని రీగెయిన్ చేసేలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం పేషెంట్కి ఐసీ నుంచి బయటికి వెళ్ళాక. అంటే ఎంత రిస్క్ తీసుకోవాలి, ఎంత తీసుకోవద్దు, ఒక క్యాలిక్యులేటెడ్ మ్యాటర్లో ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ నుంచి హెల్ప్ చేస్తాం వాళ్ళకి ఇంత సర్జరీ నుంచి రికవరీ అవ్వడానికి. న్యూట్రిషన్ మన డైటీషియన్ మల్లా రెడ్డి నారాయణ నుంచి వాళ్ళు టోటల్ డైట్ చార్ట్ అంతా ప్రొవైడ్ చేస్తారు. ఏం తినొచ్చు, ఏం తినాలి, ఎప్పుడు ఎంత తినాలి, ఇలాంటివన్నీ. సో డైట్ రిలేటెడ్, న్యూట్రిషన్ రిలేటెడ్ అండ్ పేషెంట్ ఫిజికల్ స్ట్రెంత్ రీగెయిన్ రిలేటెడ్ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఫ్రీక్వెంట్ ఫాలో అప్లో వచ్చి కలవమని చెప్పి. హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ మల్లా రెడ్డి టీమ్ అని చెప్పాలి. ఇంత కాంప్లికేటెడ్ కేస్ని ప్రతి ఒక్క హెల్త్ ప్రొఫెషనల్, బీయింగ్ క్రిటికల్ కేర్ టీమ్ కానీ, అనస్థీషియా టీమ్ కానీ, సర్జికల్ డిపార్ట్మెంట్ కానీ, ఆంకాలజీ, ఎవ్రీ వన్ టుక్ ద ప్లేస్ అండ్ ఇన్ ద రేర్ కేస్ని యూ హ్యావ్ టాకిల్డ్ ఇట్. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ టు ఇండియా యాజ్ వెల్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో జనరలీ ఇలాంటి రేర్ డిసీజెస్ గురించి మాట్లాడేటప్పుడు చాలామందికి అవేర్నెస్ కూడా ఉండదు. అసలు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి, ఎలా ట్యాకిల్ చేసుకోవాలి, ఎలాంటి ఆప్షన్స్ వెతకాలి అనేది. సో ఇందులో కూడా రేడియేషన్, కీమోథెరపీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాము. మనతో పాటు స్వప్న గారు ఉన్నారు, స్వరూప గారు ఉన్నారు, రేడియేషన్ థెరపీ నుంచి, కీమోథెరపీ నుంచి. హాయ్ అండి. హాయ్ అండి. సో ఫస్ట్లీ ఈ పర్టికులర్ రేర్ డిసీజెస్లో కానీ, లైక్ ఇందాక హరీష్ గారు మెన్షన్ చేసినట్టు కూడా అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు కూడా సో జనరల్గా కీమో కానీ, రేడియేషన్ థెరపీ కానీ ఎంత అంటే మేజర్ రోల్స్ ఎలా ప్లే చేస్తుంది అండ్ ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు జనరల్గా మనం ఇవింగ్ సార్కోమాస్ చూసుకున్నాం అనుకోండి, మెయిన్గా 2 typesగా డివైడ్ చేస్తారు. అపెండికులర్ స్కెల్టన్లో వచ్చేవి, అంటే పెరిఫెరల్స్లో, అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్లో వచ్చేవి, ఇలా యాక్సియల్ స్కెల్టన్లో, స్పైన్కి కానీ, పెల్విస్లో కానీ వచ్చేటిగా డివైడ్ చేస్తారనమాట. ఎక్కడైతే మనం మెయిన్గా కీమోథెరపీ ఉంటుంది రోల్లో, ఇవింగ్ సార్కోమాలో కీమోథెరపీ కొంత ఇచ్చిన తర్వాత గడ్డను తగ్గించి ఎక్కడైతే ఆపరేషన్ చేయగలుగుతారో, అంటే అప్పర్ లిమ్స్ కానీ, లోవర్ లిమ్స్ కానీ ఆపరేషన్ చేసిన తర్వాత, ఆపరేషన్ ద్వారా ఏంటంటే గ్రాస్ డిసీజ్, మన కంటికి కనిపించే డిసీజ్ అంతా తీసేస్తారు. సో నెక్స్ట్ కమ్స్ ద రోల్ ఆఫ్ రేడియేషన్. అక్కడ మైక్రోస్కోపిక్ డిసీజ్నే, అంటే మళ్ళీ ఫర్దర్ చిన్న చిన్న కణాలు ఏమైనా ఉంటే అవి పెరిగి మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉండడానికి మనం రేడియేషన్ థెరపీ ఇస్తాము. రేడియేషన్ థెరపీ ఇదే కాకుండా
యాక్సియల్ స్కెలిటన్లో ఎక్కడైతే ఆపరేషన్కి అసలు ఫీజిబిలిటీ లేని చోట రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ తర్వాత డైరెక్ట్గా రేడియేషన్ థెరపీ ట్రీట్మెంట్ అనేది ఇస్తారనమాట. సో ఈవింగ్ సార్కోమా వచ్చేసి మనకు మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్, సర్జరీ ఉంటుంది, కీమోథెరపీ ఉంటుంది, రేడియేషన్ థెరపీ ఉంటుంది. సో రేడియేషన్ థెరపీ వచ్చేసి మెయిన్గా లోకల్ డిసీజ్ని తగ్గించడానికే, ఫర్దర్ డిఫరెంట్ సైట్స్లో మెటాస్టాసిస్ని వాటిని మాత్రం కంట్రోల్ చేయదు. ఓన్లీ లోకల్ డిసీజ్లో ఆర్గాన్ స్పేరింగ్కి, మళ్ళీ మైక్రోస్కోపిక్ సెల్స్ని కిల్ చేయడానికి, ఎక్కడైతే ఆపరేషన్ పాసిబిలిటీ ఉండదో అక్కడ మళ్ళీ గడ్డ తిరిగి రాకుండా లేదా గడ్డను కరిగించడానికి రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది మనం ఉపయోగిస్తాం. ఈవింగ్ సార్కోమా అన్నది కీమోథెరపీ యొక్క సక్సెస్ స్టోరీ. ఎందుకు అలా అంటున్నాను అంటే, ఎక్కువగా ర్యాపిడ్గా పెరిగే కణాలు ఎప్పుడైనా సరే మనకి కీమోథెరపీకి చాలా క్విక్గా రెస్పాండ్ అవుతాయి. ఈవింగ్ సార్కోమా అన్నది ర్యాపిడ్గా బాగా ఫాస్ట్గా మనకి పెరిగే క్యాన్సర్లలో ఒకటనమాట. సో ఇంతకుముందు కీమోథెరపీ ఎరాకి ముందు మనకి సర్వైవల్ రేట్స్ చాలా తక్కువ ఉండేవి. 10% 5 year ఓవరాల్ సర్వైవల్గా ఉంటే, కీమోథెరపీ వచ్చిన తర్వాత 5 ఏళ్ల సర్వైవల్ రేట్ మనం 70% వరకు పెంచుకోగలుగుతున్నాం. సో కీమోథెరపీ యొక్క ఇంపార్టెన్స్ అది. మామూలుగా మనకి ఎట్ డయాగ్నోసిస్ పేషెంట్ ప్రెజెంటేషన్ అప్పుడే 80% ఆఫ్ ద పేషెంట్స్ సబ్ క్లినికల్గా మెటాస్టాసిస్ జరిగి ఉంటుంది. సో ఆ సబ్ క్లినికల్గా జరిగిన మెటాస్టాసిస్ని అడ్డుకోగల శక్తి ఓన్లీ కీమోథెరపీకి మాత్రమే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఈవింగ్ సార్కోమా కేసెస్లో కీమోథెరపీ ఇంజెక్షన్స్తోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. 4 to 6 cycles కీమో ఇంజెక్షన్స్ ఇచ్చి కాంబినేషన్ రెజిమెన్స్ ఇస్తాం. వ్యాక్ అని, ఐఈ అని ఆల్టర్నేట్గా ఇస్తూ ఒక 6 cycles 4 to 6 cycles కీమో ఇచ్చి డిసీజ్ని ష్రింక్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మనం వెజల్స్లో ఉన్న మైక్రోస్కోపిక్ డిసీజ్ని కూడా ఎలిమినేట్ చేస్తాం. అండ్ అదే టైంలో మనకి వ్యాధి ష్రింకేజ్ జరుగుతుంది. సర్జరీ కానీ రేడియేషన్ కానీ రెండు కలిపి కానీ చేయగలిగే స్థితికి వ్యాధిని తీసుకొస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ స్ప్రెడ్ అయిన కేసెస్లో, ఇప్పుడు లంగ్స్లో స్ప్రెడ్ అయినప్పటికీ మిగతా స్టేజెస్లో క్యాన్సర్స్లో స్టేజ్ 4 మనకి క్యూరేటివ్ ఆప్షన్స్ చాలా తక్కువ అని చెప్తుంటాం. కానీ ఈవింగ్ సార్కోమాలో ఈవెన్ లంగ్ మెడ్స్ ఉన్నా కూడా క్యూరేటివ్గా వెళ్ళే పద్ధతిలోనే మనం ట్రీట్ చేస్తాం. ఎందుకంటే కీమోథెరపీ హెల్ప్తోని కీమో ఇచ్చి ష్రింక్ చేసి మైక్రోమెటాస్టాసిస్ని తగ్గించి మనం వ్యాధిని నిలుపుదల చేసి లోకల్ ట్రీట్మెంట్స్కి వెళ్ళి కీమోథెరపీ ట్రీట్మెంట్ పూర్తిగా ఒక 1 year పాటు ఇస్తామన్నమాట పేషెంట్కి. అండ్ ఈ కేసులో మనం మాట్లాడుకుంటే అది హైపెక్ విధానం గురించి ఆల్రెడీ డిస్కస్ చేయటం జరిగింది. ఓన్లీ పొట్ట పై పొరలో ఉన్న మైక్రోస్కోపిక్ కణాల మీద యాక్ట్ చేసేటట్టు కీమోథెరపీ ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే దాన్ని టెంపరేచర్తో మెయింటైన్ చేస్తామో 40 degrees 42 degrees టెంపరేచర్ పెట్టినప్పుడు దానికి సెల్ పెనిట్రేషన్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అంత సెల్ పెనిట్రేషన్ తోటి అంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఒక కంట్రోల్డ్ పద్ధతిలో కీమోథెరపీ ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇది కీమో సెన్సిటివ్ మ్యాలిగ్నెన్సీ కావటం మూలంగా మనకి హై డోస్ కీమోథెరపీ ఇచ్చి స్టెమ్ సెల్ సపోర్ట్తో మనకి ఆటోబిఎంటీ ట్రీట్మెంట్ పద్ధతిలో కూడా కొన్ని హై రిస్క్ ఆఫ్ ఈవింగ్స్ ట్యూమర్స్ని మనం ట్రీట్ చేయటం కూడా జరుగుతుంది. ఓకే. సో అంటే అడ్వాన్స్డ్ స్టేజెస్ ఉన్నా కూడా, ఇలాంటి ఈవింగ్ సార్కోమాస్ రేర్ డిసీజెస్ ఉన్నా కూడా ద టెక్నాలజీ ఇప్పుడు అంత అప్గ్రేడెడ్ ఉంది. రేడియేషన్ థెరపీ కానీ, కీమోథెరపీ కానీ, హైపెక్ కానీ, ఇవన్నీ ఉండడం వల్ల దర్ ఇస్ అ ఛాన్స్ ఇలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ క్యూరబుల్గా చేయడం ఇట్స్ పాసిబుల్ అని చెప్పొచ్చు. అండ్ మల్లా రెడ్డి గ్రూప్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ దిస్ టెక్నాలజీ పార్ట్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మెడికల్ ఫీల్డ్లోనే వన్ ఆఫ్ ద వండర్ అని చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి రేర్ క్యాన్సర్ డిసీజ్ని మన మల్లారెడ్డి వాళ్ళు ట్యాకిల్ చేయగలిగారు. జస్ట్ బికాస్ ఒకటే చెప్పాలి, కరెక్ట్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, టెక్నాలజీ కరెక్ట్గా వాడారు, అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్గా ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి, డయాగ్నోసిస్ ఎలా చేయాలి, ఎలాంటి లేటెస్ట్ టెక్నాలజీని వాడాలి, ఇవన్నీ ఆలోచించి డిస్కస్ చేసుకొని 16 hours ప్రొలాంగ్డ్ సర్జరీ చేశారు. అండ్ వన్స్ సర్జరీ అయిపోయాక కూడా క్రిటికల్ కేర్ కానీ, పోస్ట్ సర్జరీ కానీ, పోస్ట్ డిశ్చార్జ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ట్రీట్మెంట్ ప్లాన్తో సహా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసి పేషెంట్ని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయగలిగారు. ఇలాంటి మైల్ స్టోన్స్ ఇంకెన్నో రావాలి అని కోరుకుందాము. ఇలాంటి హిస్టారికల్ థింగ్స్ మన హైదరాబాద్లో మన మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చేయారంటే ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళ NTV, మళ్ళీ కలుద్దాం.